హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు టేక్ వుడ్ కార్పెంటర్ ఛానల్. మీరు చూస్తుంది వచ్చేసి పలక షేప్ మంచం అనమాట. నేను ఫస్ట్ యూట్యూబ్ ఛానల్ పెట్టినప్పుడు పెట్టాను సేమ్ మోడల్ మంచం. అయితే ఈసారి కొంచెం దీనికి డస్కులు పెట్టి తయారు చేసాం అనమాట. ఈ మంచం సేమ్ మోడల్ అనమాట. అయితే దానికి హ్యాండిల్ ఏం పెడితే బాగుంటుంది అనుకున్నాను. సో ఏం ఐరన్ ఇవి అయితే కాలుకి తగిలేస్తాయి కదా అని చెప్పేసి చెక్క హ్యాండిల్ పెడితే బాగుంటుంది కదా అని చెప్పేసి ఒక చెక్క పీస్ తీసుకున్నాను అనమాట. హాఫ్ రౌండ్ పీస్ తీసుకుని ఆ పీస్ని అలాగా షేప్ అవుట్ చేసి షేప్ మొత్తం తయారు చేసి దాన్ని పెడితే బాగుంటుంది కదా అని చెప్పేసి చేశాను అనమాట. మొత్తం దానికి ఒక హాఫ్ పీస్ అనమాట, హాఫ్ రౌండ్లో ఒక హాఫ్ పీస్ తీసుకుని తయారు చేశాను. తర్వాత స్క్రూస్ బయటకు కనబడకుండా ఉండడం కోసం ఏం చేశానంటే ఒక లాకింగ్ సిస్టమ్ పెట్టాను అనమాట. స్క్రూలు లోపలే లాక్ అయిపోయేలాగా మొత్తం లోపల నుంచి బయటకు కనబడకుండా స్క్రూ అలా లోపల నుంచి కూడా వేయచ్చు. కాకపోతే నేను ఏం చేశానంటే లాకింగ్ సిస్టమ్ పెట్టాను అనమాట. సో ఫైనల్ అవుట్పుట్ అయితే అలా వచ్చింది మొత్తం. నెక్స్ట్ పాలిష్ అయిన తర్వాత మంచం ఎలా వచ్చిందనమాట. మొత్తం పాతరేక్ అనమాట. మొత్తం అంతా కూడా పాతరేకే. సో ఫైనల్ అవుట్పుట్ అయితే అలా వచ్చింది మనకి. హ్యాండిల్ డెస్క్స్ అవిని. ఓకే, ప్లీజ్ సబ్స్క్రైబ్ అండ్ సపోర్ట్ మై యూట్యూబ్ ఛానల్. ప్లీజ్ సపోర్ట్. థ్యాంక్ యూ ఫర్ ద సపోర్ట్. థ్యాంక్ యూ.